కోనసీమ జిల్లాలోని మలికీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్లైన్ లీక్ అయింది. ఇరుసుమండ గ్రామంలో ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఒక చమురు బావి అనూహ్యంగా ఆగిపోవడంతో మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు వరకు ఓవర్ రిగ్ ద్వారా పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే పనులు కొనసాగుతూ ఉండగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ భూమి నుంచి ఉధృతంగా బయటకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ పొగతో కమ్మేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో ఏమైందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు గ్రామస్తులు పరుగులు తీశారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైపు లీక్ వ్యవహారం చమురు బావులోకి వెళ్లి మళ్లీ ఉత్పత్తి అయితే ప్రారంభించేందుకు ఈ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ గ్యాస్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పొగ కమ్మేసింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అక్కడ అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం మలికపురం మండలం ఇరుసుమండ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం గ్రామం మొత్తాన్నే కాకుండా పరిసర గ్రామాల్లో కూడా భయాందోళన వైపు నెట్టివేసింది. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న గ్రామ వాతావరణం ఉలిక్కిపడే పరిస్థితి అయితే నెలకొంది. ఇరుసుమండ గ్రామ పరిధిలో ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఒక చమురు బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆయిల్ కంపెనీ వరకు ఓవర్ రిగ్ ద్వారా మరమ్మతులుగా చేపట్టింది పద్మ. అయితే ఈ పనులే గ్రామ ప్రజల పాలిట పెద్ద భయానికి కారణమయ్యాయి. పనులు కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ తో కలిసిన గ్యాస్ భూమి నుంచి ఉధృతంగా ఎగజమ్మడంతో ఈ ఘటనతో క్షణాల్లోనే పరిసర ప్రాంతం అంతా పొగ మంచు మాదిరిగా కుమ్మేయడంతో ఏదైతే పొగంతో కమ్మేయడంతో గ్రామస్తులు ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితిలో భయాందోళనకు గురయ్యారు పద్మ. గ్యాస్ ఉద్గారంతో పాటు భారీ శబ్దాలు వినిపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటికి పరుగులు తీయడం జరిగింది. పిల్లలు అలాగే చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఏడుపులతో గుంపులుగా చెందగా వృద్ధులు భయంతో నిలివేపోయారు పద్మ. ముఖ్యంగా గ్యాస్ నేరుగా గ్రామంలోకి చొచ్చుకునే కారణంగా శ్వాస తీసుకోవడంతో గర్భస్థులు ఎవరైతే గర్భవతులు కానివ్వండి పూర్తి స్థాయిలో కొంచెం ఆత్మహత్య బాధపడుతున్న వారందరూ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా గ్రామస్తులు అయితే చెబుతున్నారు. కళ్ళు మంటలు, తల తిరగడం, గొంతు మండిపోవడం, అలాగే కొంతమంది శ్రోత పడిపోవడం కూడా ఇక్కడ విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి భయపడ్డ కొంతమంది గ్రామస్తులు ఇళ్లలో కూడా ఖాళీ చేసి పిల్లలు వృద్ధులను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు అప్రమత్తమవడం జరిగింది. ఆయిల్ కంపెనీ సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితి అయితే అంచనా వేశారు పద్మ. అయితే గ్యాస్ లీకులు నియంత్రించేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ అధికారులు అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న దీన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీన్ని నిర్వహించలేకపోతున్నారు. రిగ్ ప్రాంతం చుట్టూ భద్రతా కంచెలు ఏర్పాటు చేసి అనధికారికంగా ఎవరూ కూడా దగ్గరికి రాకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రజలెవరూ భయపడవద్దని, అవసరం లేకుండా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అయితే అశోక్, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లేనా? అశోక్, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లేనా? పద్మ, అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే మాత్రం చాలా వరకు అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా స్థానిక సంఘటన స్థలానికి చేరుకుని ఆ యొక్క ప్రాంతాల పరిస్థితి జరిగింది. అక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో కూడా ఆ మంటలను అదుపు చేయడం జరిగింది. ఆ క్రమేపీ యొక్క ఎవరైతే మంటలు అదుపు చేయడానికి ఎవరైతే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకి ఆ మంటల అదుపు దగ్గరలో ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతానికి కూడా చేరవలసిన పరిస్థితిలో అయితే ఉన్నారు. గ్యాస్ లీక్ కావడానికి సరైన కారణం ఏం చెప్తున్నారు అసలు? అయితే ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో మనకి ఏదైతే ఓఎన్జీసీ ఉన్నదో ప్రత్యేకంగా ఇక్కడ తీసుకున్న ఇరుసుమండలో ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ రిగ్ తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ అనేది ఏర్పాటైంది. దీనివల్ల పూర్తి స్థాయిలో మంటలు చల్లడం జరిగింది. అయితే లక్కవరం దగ్గరలో ఇరుసుమండ గ్రామంలో ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలు జరుగుతున్న టైంలో గ్యాస్ అధిక పీడనం వల్ల ఒక్కసారిగా వాటర్ తో పాటు ఎగజమ్మడంతో గ్యాస్ ఒక గంట వ్యవధిలో ఫైర్ అయ్యి బ్లో అవుట్ గా మారి గ్రామం అంతా కూడా పూర్తిగా కూడా దట్టమైన పొగతో కమ్మేసుకునే ఇది ఉందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు పద్మ. అయితే ప్రస్తుతం అక్కడ గ్రామస్తుల యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకంటే గ్యాస్ లీక్ అయి వాయువుని పీల్చారు కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటి మరి?
అయితే పద్మ ప్రస్తుతం ఇది ఎప్పటి నుంచో కూడా ఎవరైతే ఈ రాజోళ్ళు నియోజకవర్గం ఈ యొక్క ఏదైతే గ్రామాల్లో ఇరుసుముల గ్రామాల్లో చుట్టుపక్కల ఓఎన్జీసీ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలు చేతుల్లో పట్టుకొని బిక్కుమంటూ కూడా వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటికి కూడా దాన్ని ఎవరో వస్తున్నారు ఏదో చేస్తున్నారు అంటారు తప్ప ప్రజలకైతే శాశ్వతమైన పరిష్కారం అయితే ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలకి ఏ నాయకుడు కానివ్వండి ఏ ప్రభుత్వం కానీ చేయలేకపోతున్నారు పద్మ. అయితే ఇప్పటికీ కూడా తాత్కాలికంగానే మంటలకు పడడం, దీని వల్ల కొంతమంది ప్రజలు కూడా అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే గర్భవతులు ఉన్నారో ఆత్మతో ఉన్న వారు కూడా కొన్ని ప్రాణాయామ స్థితిలో కూడా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ అశోక్.